అందరికీ నమస్కారం. ఈరోజు పామిడి మండలం నందు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహాయ సహకారాలతో మన నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడచాలని కోట్లతో మన నిధులు కేటాయించి మన నియోజకవర్గానికి ఈరోజు పామిడి మండలంలో నందు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించిన డిపిలు కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ ప్రజలకి ఏం కావాలో అనే విధంగా ఆ కష్టాలు తెలుసుకొని ఈరోజు గ్రామాల్లో అయితేనేమి టౌన్లో అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆదేశాల మేరకు ఈరోజు దాదాపుగా పామిడి మండలంలో పామిడి నందే 50 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కలవట్లు కానీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితమైన మాకు ఈ మురుగు కాలువ వల్ల చాలా ఇబ్బందిగా ఉండే, కష్టాలు ఉండే, వాసనకి భరించలేక మాకు ఎన్నో రోగాలు కూడా వచ్చి మేము మా రోగాలు ఇదైందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఈరోజు అదే ఆ పని అయిపోయిన తర్వాత ఆ ప్రజలను అడిగితే అన్న మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబాలే కాదు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇంతకన్నా ఏం కావాలని చేసి అదేవిధంగా ఈరోజు మన ఇంకా ఇప్పుడు మొదలు ఇది అభివృద్ధి బాటలో ఇది మొదలు ఇంకా అన్ని ప్రజలకు ఏం మేలు చేయాలనే దానికి కూడా కష్టపడి మన నియోజకవర్గానికి నిధులు తీసుకొని వచ్చి అన్ని అభివృద్ధి బాటలో నడుపుతాం. ఈరోజు కూరగాయల మార్కెట్ అంటే ప్రజలకి రోడ్లలో ఇబ్బందికరంగా ఉండే కూరగాయలు అమ్మే వాళ్ళకి కావచ్చు, లేదంటే కొనే వాళ్ళకి కూడా కావచ్చు, ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ ఒక డ్రైన్ ప్రాబ్లం ఉండేది. ఆ డ్రైన్ని కలవట్టు మాదిరిగా వేసి దానిపైన సీసీ వేసి ఆ ప్లేస్ ఖాళీ ఉన్న ప్లేస్ని ఈరోజు అక్కడ పైన కూరగాయల మార్కెట్గా కూరగాయలు అమ్మించి ప్రజలకి ఇబ్బంది కలిగజేయకోకున్నట్ల ఇక్కడ ఒక సందులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వాళ్ళు ఉన్నంత వరకు ఇది ఆ పని చేస్తూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం గడిపేదానికి మంచిగా ఉంటుందని చెప్పి కూరగాయల మార్కెట్ వాళ్ళు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఈ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి బాటల్లో నడిపేదానికి ఎప్పుడు మేము ముందుగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పామిడి పట్టణంలో గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు చేయలేని అభివృద్ధిని ఈరోజు గుమ్మనూరు జయరాం గారు చేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే మీరైనా చూసింటారు, ప్రజలైనా చూసింటారు, ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్తా చెదారం కానీ ఈ డ్రైనేజీలను కానీ ఈరోజు దాన్ని ఆయన దాటి పైన వారి కార్యకర్తలతో దగ్గర చేయిస్తున్నా అంటే ఈ ఘనత గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలకు కూడా దక్కలేదు. ఎందుకంటే ఆయన పని చేసి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, పేదల పాలిటి పెన్నిది కాబట్టి ఆ పేదల ఆప్తులు పేదల బతుకులు ఆయన గుర్తెరిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంత కష్టమైన నష్టమైన ఫండ్స్ ఎక్కడి నుంచి కానీ కలెక్టర్ నుంచో సీఎం నుంచి కానీ బతిమాలి ఫండ్స్ తెచ్చి ఈరోజు పామిడి పట్టణాన్ని ఒక ప్రత్యేకంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా అంటే ఆ గుమ్మనూరు జయరాం గారికి ఈ పామిడి పట్టణం తరఫున మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు పేద ప్రజలు రోడ్డు పైన చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే అంత చూడనట్లు ఎరిగినట్లు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితేనేమి, చిరు వ్యాపారాలు బతుకులైతేనేమి ఎవరు కూడా ఇంతవరకు దానికి గుర్తెరిగిన నాయకులంటూ ఎవరు లేరు. మరి ఈరోజు ఆ చిరు వ్యాపారస్తులకు కూడా ఒక ప్లేస్ అంటూ నియమించి అక్కడ ఒక స్థానం ఏర్పరిచి ఆ చిరు వ్యాపారాలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఈరోజు ఆయన సౌకర్యాలు చేస్తున్నా అంటే ఆ చిరు వ్యాపారాలు కానీ మేము కానీ అందరూ ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి మరి అతని సోదరుడు అన్నిటికీ వెన్నంటూ ఉండి నడిపిస్తున్నటువంటి ఆయన తనయుడు ఈశ్వర్ గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ గుమ్మనూరు జయరాం గారు ఈరోజు పామిడి పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు పామిడి పట్టణంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఒక మురికి కాలువ
ఎన్నో ఏండ్లుగా అది పూడికి తీయక లేక నీటి ప్రవాహం సరిగ్గా జరగక మురికి చేరిపోయి అక్కడ ఉన్నటువంటి దోమల వల్ల పట్టణ ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారు. అలాగే ఇక్కడ పందులు స్వైర విహారం చేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. ఒక రోడ్డు విస్తరణ పనుల్లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు విస్తరణ పనులు పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ మురికాలను చూసి ఇంత నిరుపయోగంగా ఉంది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, దీన్ని మనం ఒక క్లీన్ చేయించి ఒక కల్వర్ట్ మాదిరి వేయించి ఒక మార్కెట్ యార్డ్ మాదిరిగా ఏర్పాటు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా మారుద్దామని ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు పామిడిలో ఒక మార్కెట్ యార్డ్ అంటూ లేకుండా రోడ్లపైనే కూరగాయలు కానీ పళ్ళు కానీ అమ్ముతూ అటు అమ్మే వాళ్ళకి ఇబ్బందికరంగా అలాగే కొనే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఈరోజు ఈ కాలువని పూడ్చి ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మండలంలో కూడా అనేక గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేముంది, డ్రైనేజీలు అయితేనేముంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మరిన్ని కాలాలు మనకి కొనసాగాలని, ఇలాంటి ఎమ్మెల్యే నాయకుడు మరిన్ని సార్లు ఎన్నుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఇంత గొప్ప ఎమ్మెల్యే చేస్తున్నట్టు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను.